హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎన్నో ఈజిప్ట్ మమ్మీ మూవీస్ చూసింటాం, బట్ వాటితో కంపేర్ చేస్తే ఇది మాత్రం డిఫరెంట్ అనే చెప్పచ్చు. ఈ మూవీ వన్లైనర్ ఏంటంటే, ఒక ఆర్కియాలజిస్ట్ గ్రూప్ ఎవరు కనిపెట్టిని ఒక 3 సైడెడ్ పిరమిడ్ని కనిపెట్టింటారు. దాని లోపల ఏముందని తెలుసుకునే ఆసక్తితో లోపల వెళ్ళకూడదని గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చినా కూడా వెళ్ళింటారు. ఆ పిరమిడ్ లోపల వేసే ఒక్కో అడుగు ఒక్కో ట్రాప్కి దారితీస్తుంది. నిజానికి అక్కడ ఏముంది, వెళ్ళిన వాళ్ళకి ఏమైందని సీట్ ఎడ్జ్లో కూర్చోపెట్టి చెప్పిన మూవీనే ది పిరమిడ్. ఈ మూవీలో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఎట్లుంటుందంటే, ఏమో మనమే కెమెరా ఎత్తుకొని రికార్డ్ చేస్తే ఎట్లయితే ఫుటేజ్ అంతా కొంచెం కదులుతూ ఉంటుందో అట్లుంటుంది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మూవీ ఓపెన్ చేస్తే ఈజిప్ట్లోని ఈ 3 పిరమిడ్స్ని చూపిస్తారు. అట్లే అక్కడ సీన్ కట్ చేసి ఆ దేశ ప్రజలు రోడ్ల మీద పడి దేనికోసమో ప్రొటెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ పక్క తవ్వకాల్లో ఒక 3 సైడెడ్ పిరమిడ్ని కనిపెట్టింటారు. మామూలుగా ఒక పిరమిడ్కి 4 సైడ్స్ ఉంటుంది, బట్ దీనికి మాత్రం 3 సైడ్స్ ఉంటుంది. దాన్ని కనిపెట్టిందే అమెరికన్ ఆర్కియాలజిస్ట్ గ్రూప్. దాన్ని ఇంకా తవ్వకాలు చేయకుండా ఆ జనాలు ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. అప్పటికి వాళ్ళు అక్కడ ఇంకా తప్పించుకుని ఎట్లా వచ్చింటారు. దీంట్లో ఉండేది మెయిన్ 5 క్యారెక్టర్స్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా. ఆ 5 మందిలో ఒక మెంబరే ఈమె. తన పేరు సన్నీ. ఈమె పని ఏమరా అంటే, ఆ ఆర్కియాలజిస్టులు వచ్చింటారు కదా, వాళ్ళు తవ్వకాలు కనిపెట్టేవి అవంతా చేస్తా ఉంటే తను డాక్యుమెంట్గా షూట్ చేసి పబ్లిష్ చేస్తుందన్నమాట. అట్లా ఈ పిరమిడ్ 5000 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటుంది. దీనికి మాత్రమే 3 సైడ్స్ ఉంది అని చెప్తా ఉంటే వెనక ఆ కుక్క వేరే బౌ నరుస్తూ ఉంటుంది. ఇంకా ఫుటేజ్ ఓపెన్ చేస్తే ఆ ఫుటేజ్ మొత్తం ఆ కుక్క వాయిస్ ఎవరే ఉంటుంది. సర్లే మళ్ళీ రికార్డ్ చేసుకుందామనేసి ఆ టీంకే లీడ్ అయిన డాక్టర్ మైల్స్ని చూపిస్తారు. ఆయన కూడా ఆ పిరమిడ్ గురించి తెలిసిన విషయాలు చెప్తా ఉంటే అట్లే తన కూతురిని చూపిస్తారు. ఈమె పేరే నోరా. ఈమె కూడా వాళ్ళ నాన్నలాగే ఒక ఆర్కియాలజిస్ట్ అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఆ పిరమిడ్ని ఎట్లా కనిపెట్టినారు అని సన్నీ అడుగుతుంది. అప్పుడు చూపిస్తారు, మామూలుగా మార్స్లో ఎన్ని అడుగుల లోపల వాటర్ ఉందని తెలుసుకునేకి ఒక శాటిలైట్ని డిజైన్ చేసింటారు. వీళ్ళు అదే శాటిలైట్తో ఎర్త్ పైన ఆ పిరమిడ్స్ ఎన్ని అడుగుల లోపల ఉందని తెలుసుకునేకి యూజ్ చేస్తుంటారు. అట్లా చేసినట్లయితే వాళ్ళు ఆ పిరమిడ్ మొత్తాన్ని తవ్వే అవసరం లేదు, జస్ట్ టాప్ మాత్రం తవ్వితే చాలు. దాని మధ్యలో ఒక టనల్లా ఉంటుందంట, దాని ద్వారా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. వాళ్ళ నాన్న కూడా ఏమో చెప్దామనుకొని తెలియని కీస్ అంతా ప్రెస్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఇంకొకరితో ఉన్నట్టు ఫోటో వస్తుంది. అదెవడో కాదు, హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండే. ఇంకా రోజు రాత్రే ఇంకో కొత్త క్యారెక్టర్ని చూపిస్తారు. వీడి పేరే జాహిర్. వీడు నాసాలో పనిచేస్తా ఉండి ఈ పిరమిడ్ తవ్వకాల కోసమనే 3 మిలియన్ వర్త్ అయిన ఆ రోవర్ని తెచ్చింటాడు. వీడెందుకురా వీళ్ళందరి కోసం తెచ్చినాడు అనుకుంటే, వీళ్ళందరి కోసం కాదు, హీరోయిన్ కోసం మాత్రమే. మీరు అనుకునేది కరెక్టే, వాడే హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్. నాకొక చిన్న డౌట్, నాకొకడికి ఆ రోబోట్ అనేది చిన్నప్పుడు నేను చూసిన యానిమేషన్లో వాలి అనే క్యారెక్టర్లా కనిపిస్తుందా, లేకుంటే మీ అందరికి కూడా అలాగే కనిపిస్తుందా? నెక్స్ట్ డే వాడెవడో పరిగెత్తుకుంటా వచ్చి త్వరగా రండా మేము దాన్ని కనిపెట్టేసి చెప్తాడు. ఏమ్రా అంటే, ఆ పిరమిడ్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, దాని వాళ్ళు కనిపెట్టేసి ఉంటారు. వాడెవడో ముందర వండుకొని ఆ బండరాయి తీసాడు, అంతే గుప్పన ఏదో గ్రీన్ కలర్ గా పొగొచ్చేస్తుంది. ముందర కూడా ఆ బండరాయి తీసేకపోయినాడు కదా, వాడే ఎక్కువ పీల్చుకున్నట్టున్నాడు. సో అక్కడికక్కడే చనిపోతాడు. ఆ గ్రీన్ స్మోక్ ఎట్లొచ్చిందంటే, మామూలుగా పిరమిడ్స్ కట్టేటప్పుడు లోపల సమాధులు పెట్టింటారు కదా, అవి డీకంపోజ్ అయ్యి ఆ స్మోక్ బయట పోలేకుండా లోపల ఉన్న మెటల్స్ తో రియాక్ట్ అయ్యి టాక్సిక్ గా మారింటుంది. అట్లా ఒక్కసారిగా రిలీజ్ అయిన వల్ల ఆ టాక్సిక్ ఎయిర్ పీల్చినందువల్ల వాడు చచ్చిపోయినాడు అని చెప్తాడు. మళ్ళీ వాడు ఆత్రాత్రంగా వచ్చి చెవులో నిదానంగా చెప్తాడు, ఏమిటంటే మనోళ్ళు ఇక్కడ చేయని ఘనకార్యం అమెరికా దాకా తెలిసిపోయింటుంది. సో వాళ్ళు చేసిన తవ్వకాలంతా అట్లే వదిలేసి రేపటికల్లా ప్లేన్ ఎక్కి అక్కడికి వచ్చేయాలని చెప్పింటారు. మనోళ్ళు ఎంతగానో రిక్వెస్ట్ చేసుకుంటారో, బట్ అది ప్రయోజనం లేకుండా పోతుంది. అమెరికన్ గవర్నమెంటే వీటన్నిటికీ ఫండ్ చేస్తుంది కాబట్టి వాళ్ళని మించి వీళ్ళేం చేయలేరు అని తెలుసుకుని ఇంకా వాళ్ళు బయలుదేరేదానికి ఏర్పాట్లు చేపిస్తాడు. ఈ విషయం నోరాకి అస్సలు నచ్చదు. ఇంత దగ్గర పోయిన తర్వాత దాని లోపల పోకూడదని ఆర్డర్స్ వచ్చిన తర్వాత చాలా అప్సెట్ అయిపోతుంది. సరే ఎట్లో మనమే కదా పిరమిడ్ లోపలికి పోకూడదు, అట్లీస్ట్ జాహిర్ తెచ్చిన ఆ రోవర్ అన్న లోపలికి పంపించి జస్ట్ కొన్ని పిక్స్ కొన్ని వీడియోస్ తీసుకునేసి మనం వెళ్ళిపోదామని చెప్తుంది. వాళ్ళ నాన్న కూడా బాగా ఆలోచించి సరే ఒప్పుకుంటాడు. ఇంకా దానికి కావాల్సిన సామాన్లు అంతా దింపుతా ఉంటే ఆ ఆర్మీ ఆఫీసర్ నచ్చేస్తాడు. ఏమరా అంటే, వీళ్ళని ఖాళీ చెప్పించే బాధ్యత వాయిన్ దగ్గరే ఉంది కాబట్టి అప్పటికి మనోళ్ళు 2-3 గ్యాడ్జెట్స్ మిస్ అయిందని దానికోసమే ఎత్తుకుతామని ఎట్లా మేనేజ్ చేస్తారో అది విని ఆయన వెళ్ళిపోతాడు. కావాల్సిన సెటప్ అంతా చేసి ఆ రోవర్ని ఆ గుహ లోపల పంపిస్తారు. కొంచెం లోపల పోయిన తర్వాతే ఆ పిరమిడ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. దానిపైన ఈజిప్ట్ కి చెందిన దేవుళ్ళ పేరంతా చెక్కబడి ఉంటుంది. అట్లే ముందరికి పోతా ఉంటే టక్కన అదేదో దూరుతుంది. ఏదన్నా ఎలక దూరింటుందిలే అనేసి మనోళ్ళు అంతగా పట్టించుకోరు. ఇంక వచ్చిండే పని చూద్దామని అది అట్లే మొత్తం రికార్డ్ చేస్తా ఉంటే ఒక్కసారిగా కెమెరా ఫీడింగ్ అంతా కట్ అయిపోతుంది.
మనోడు ఏదేదో కంట్రోల్ చేసి ఆ రోవర్ని బయట తెప్పిద్దాం అనుకుంటాడు. బట్ అప్పటికే ఆ సిగ్నల్ కట్ అయిపోయి ఉంటుంది. వేరే దారి లేదు, నేనే లోపలికి పోయి ఆ రోవర్ని తెచ్చుకుంటా అని చెప్తాడు. ఇంకా వాడు తేకపోతే నాసా వాడిని గుండు గోకేస్తుందని వానికి తెలుసు. ఫస్ట్లో ఎవరు ఒప్పుకోరు. ఇంచేపే ఆ పిరమిడ్ నుంచి వచ్చిన టాక్సిక్ ఎయిర్ పీల్చే ఒకడు చచ్చిపోయినాడు. అంత బిన్నే ఇంకొక నెట్లు పంపిస్తారు చెప్పండా. లాస్ట్కి వాని సిచ్యువేషన్ అర్థం చేసుకుని నోరా వాళ్ళ నాన్న అలాగే జాహిర్ ఇద్దరు లోపలికి పోయేదానికి రెడీ అవుతారు. బట్ నోరా అస్సలు ఒప్పుకోదు. లోపలికి పోయేటట్టుగా అంటే 5 మంది కలిసే పోదాం, ఆ టాక్సిక్ ఎయిర్ని ఇంకా తప్పించుకునేకి ఒక మాస్క్ లాంటిది వేసుకుందాం, దగ్గరే కదా పోయి రోవర్ తెచ్చుకుందామని చెప్తుంది. ఇంకా వాళ్ళ నాన్న దానికి కూడా ఒప్పేసుకుంటాడు. చెప్దాం అనుకుంటే అసలు ఆ గ్రూప్ లో 5th మెంబర్ గురించే మర్చిపోతే వీడే కెమెరామెన్, వీని పేరు ఫిట్జీ. లోపల పోయేదానికి కెమెరా కావాల్సిన ఎక్స్ట్రా బ్యాటరీస్, లోపల వెలుతురు తక్కువైపోతే లైట్ ఫ్లేర్స్ అని కావాల్సినంతా సెట్ చేసుకుని లోపల పోదాం అనుకునే టైంకి ఆ ఆర్మీ ఆఫీసర్ మళ్ళీ వచ్చేస్తాడు. వాడిని అరిచే చూస్తుంటే యాడ కొట్టేస్తాడేమో అనుకుంటే ఈడుండే పంచాయతీ అమరా అంటే వాడిని మాట్లాడే భాష వాళ్ళెవరికి అర్థం కాదు, ఒక్క జాహిర్ తప్ప. వాడు ఎట్లెట్లో కన్విన్స్ చేస్తాడు. హబీబీ మనం మనపురం రా, కొంచెం చూసి వదిలేరా అని చెప్తే వాడు కరెక్ట్గా 2 hours టైం ఇస్తాడంతే. వీళ్ళు ఉన్న 2 గంటల్లో ఆ రోవర్ తెచ్చుకోకపోతే వాడే తరిమేస్తాడని ఇండైరెక్ట్ గా కూడా కాదు, డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చేసిపోతాడు. మనోళ్ళు ఆ పిరమిడ్ లోపలికి పోయే ముందు ఒక వైర్ని బయట కట్టేసి లోపలికి లాక్కొని పోతారు. ఇన్ కేస్ వాళ్ళు లోపల తప్పిపోయినారంటే ఆ వైర్ని ఫాలో చేసుకుంటా బయటకు వచ్చేద్దామని. డాక్టర్ మైల్స్ పోతూ చెప్తాడు, ఏమన్నా విచిత్రంగా కనిపిస్తే దయచేసి ముట్టొద్దండా, ఈ పిరమిడ్ గురించి మనకేం తెలియదు కాబట్టి ఎక్కడేం పడుతుందో ఎవరు గెస్ట్ చేయలేం, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. ఆ గుహ లోపల పోయిన తర్వాత ఆ పిరమిడ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. దాని లోపల పోయి కొంతసేపు వెతికితే గానీ ఆ రోవర్ కనిపించదు. అది కూడా ఆ రోవర్ యొక్క సగం భాగం మాత్రమే ఇక్కడ ఉంది, ఇంకా మిగతాది ఎక్కడా కనిపించలేదు. అంతే, ఇక్కడికే జాహిర్ యొక్క సగం ప్రాణం వెళ్ళిపా. ఎట్లో ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఆ రోవర్ యొక్క మిగతా పార్ట్స్ కనిపెట్టేసి దాన్ని అట్లా ఇట్లా రిపేర్ చేసి నాసాకి ఇచ్చేద్దాం అనుకుంటాడు. సో మిగతా పార్ట్స్ కోసం వెతుకుతా ఉంటే అప్పుడు ఆ కెమెరామెన్ ఫిట్జీ ఉన్నాడు కదా, వాడు సీలింగ్ పైన ఒక మనిషి దూరేంత హోల్ ని చూపిస్తాడు. ఆ పిరమిడ్ యొక్క అప్పర్ పోర్షన్ ని అపెక్స్ అంటారు. మనోళ్ళు ఇన్ని రోజులు ఈ పరిశోధన చేసిండేదే ఆ అపెక్స్ లో ఏముందని తెలుసుకోవాలనే. ఇప్పుడు కావాల్సింది కళ్ళు ముందరున్నప్పుడు ఎవరు వదులుకుంటారు చెప్పండా? అఫ్ కోర్స్ అందరూ పైకి వెళ్ళిపోతారు. అక్కడ పైకి పోయి చూస్తే గుప్త నిధులు ఏముండవు కానీ ఆ కాలంలో యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళు తెచ్చుకున్న లైట్స్ అంతా ఆఫ్ చేసి నోరా ఇంకో లైట్ ఇస్తుంది. దాంట్లో బ్లడ్ మార్క్స్ అంతా కనిపిస్తుంది. సరేని ప్రూఫ్ కోసమని ఎత్తి పెట్టుకుంటారు. దాని తర్వాతే గమనిస్తారు బయటని ఇంకా వాళ్ళొక వైర్ని అటాచ్ చేసి లోపలికి తెచ్చినారు కదా, అది ఎట్లో కట్ అయిపోయి ఉంటుంది. నువ్వే కట్ చేసి ఉంటావు, నువ్వే తొక్కేసి ఉంటావు, వాళ్ళే వాగ్దానం చేసుకుంటా ఉంటారు. సరే మనం ఎట్లో ఎక్కువ దూరం రాలే కాబట్టి కింద పోతే మనకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి అందరు కింద దిగుతారు. అప్పుడే వాళ్ళందరికీ ఒక షాక్, వచ్చిండే దారి ఏది మర్చిపోతారు. ఎందుకంటే ఆ 4 దారులు అనేది అన్నీ ఒకేలా ఉంటాయి. అప్పుడు నోరా ఈ దారే కరెక్ట్ అని చెప్పి ఆ దారిలో పిలుచుకొని పోతుంది. వాళ్ళు పోతా లాస్ట్కి వీళ్ళు ఎక్కడైతే స్టార్ట్ అయినారో అక్కడికి ఎండ్ అవుతారు. మళ్ళీ వచ్చిండే ప్లేస్కి వచ్చేస్తారు. సరే ఈసారి రైట్ సైడ్ పోదామనేసి రైట్ సైడ్ పోతారు. అక్కడ పోతే అదో డెడ్ ఎండ్. అదే కాకుండా ఆ రూమ్ లో ఆ రోవర్ ఉంటుంది కదా, వాటి మిగతా పార్ట్స్ కనిపిస్తుంది. మనోడు దాన్ని చూస్తా ఉంటే పైన ఇంకా ఆ సీలింగ్ రాలుతా వస్తుంది. వెంటనే ఆ రూమ్ యొక్క ఫ్లోరింగ్ మొత్తం చీలిపోతుంది. ఒక్క అడుగు బలంగా వేసినా కూడా ఆ ఫ్లోరింగ్ మొత్తం పడిపోతుంది. అయినంత వరకు మనోళ్ళు నిదానంగా ఆ క్రాక్స్ పైన కాలు పెట్టకుండా వస్తా ఉంటారు. అప్పటికే ఆ ఫ్లోరింగ్ మొత్తం చీలిపోయి దమ్ముని కింద పడతారు. ఎట్లో అంత హైట్ ఇంకా కింద పడినా కూడా చేతులు కాలు ఫ్రాక్చర్ అవ్వడం కానీ ఎక్సెట్రా ఏం కాలేదు. అంతా చిన్న గాయాలతో బయటపడింటారు. అట్లా చెప్పి నోరు మూస్తునో లేదో జాహిర్ పైన పెద్ద బండరాయే పడుతుంది. యాడు చనిపోయినాడేమో అనుకుంటే బట్ లక్కీగా కాలు మీద మాత్రమే పడింటుంది. అప్పటికి 4 ట్రై చేస్తారు ఆ బండరాయి ఎత్తేకి. అది 10 మంది వచ్చినా కూడా ఎత్తే కాదేమో, అంత వెయిట్ ఉంటుంది. ప్రస్తుతానికి వానికి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి కూల్ అని చెప్పిస్తారు. ఇప్పుడు వానికి హెల్ప్ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళు 4 వల్ల కాదు, బయట ఇంకా ఎవరన్నా వస్తేనే అవుతుంది. సో ఎగ్జిట్ పాయింట్ ఎక్కడుందని వెతుకుతా ఉంటే ఒక టనల్ లాంటిది పైకి కనిపిస్తుంది. సన్నీకి ఇలాంటివంతా ఎక్కి అలవాటు కాబట్టి తనే వాలంటరీగా ఎక్కి ఎవరైనా పిలుచుకోసానని చెప్పి తన పైకి ఎక్కుతుంది. అట్లా టాప్ కి పోయిన తర్వాత అక్కడ ఒక టనల్ ఉంటుంది. దాని లోపల ఏముంది అని చూస్తా ఉంటే అదేదో ఒక విచిత్రమైన క్రియేచర్ వచ్చి మొగం మీదే గిరేస్తుంది. అక్కడి ఇంకా దమ్ముని కింద పడుతుంది. ఏమైంది అని మనోళ్ళు అడుగుతా ఉంటే సన్నీ సరిగ్గానే చెప్పదు. ఎందుకంటే తను సరిగ్గా చూసింటేనే కదా అక్కడ మొత్తం చీకటిగా ఉంటుంది. బట్ అదేదో క్రియేచర్ మాత్రం తన మొగం మీద గిరిందనే విషయం మాత్రం చెప్తుంది. కానీ ఖచ్చితంగా చెప్తుంది ఆ క్రియేచరే ఆ రోవర్ని ఏమైనా చేసి ఉంటుంది అని. ఇప్పుడు కనిపెట్టిన దారిలోనూ వెళ్ళలేం, అక్కడ ఏ క్రియేచర్ ఉందో ఎట్లుందో తెలియదు కాబట్టి అట్లీస్ట్ వచ్చిన దారిలో పోదాం అనుకున్నా అది అందనంత ఎత్తులో ఉంది. వేరే దారి కోసం చూస్తా ఉంటే అప్పుడు అదే ఛాంబర్లో ఒక సైడ్ కొయ్యలంతా పెట్టేసి ఆ ఎంట్రన్స్ నే బ్లాక్ చేసినట్టు చూపిస్తారు. ఆ సింబల్స్ నంతా నోరా వాళ్ళ నాన్న డీకోడ్ చేసి ఆ డోర్ ని ఓపెన్ చేయడం అనేది డేంజర్ అని చెప్తాడు. వాళ్ళకి ఆ దారి వద్దనుకుంటే 16 దారులు ఏమన్నా ఖాళీగా ఉందా?
ఉండేది ఆ ఒక్కదారే. ఓపెన్ చేయండి ఆ ఎంట్రన్స్ మొత్తాన్ని క్లియర్ చేసి ఆ బండరా ఎత్తి కింద దింపుతారు. నోరా వెళ్లే ముందు జాహిర్కి ధైర్యం చెప్పేసి ఖచ్చితంగా నీకోసం తిరిగి వస్తాము అని చెప్పి ఒక లైట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఆ దారిలో పోతా ఉంటే ఆ ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు కదా, వాడి వాయిస్ వినిపిస్తుంది. మేము ఇక్కడున్నాం అని చెప్తా ఉంటే అట్లే వెనుక సైడ్ ఆ జాహిర్ ఏమో చచ్చిపోయేటప్పుడు అరుస్తాడు చూడండి, అట్లా అరుస్తాడు. ఇంకా మనోళ్ళు పరిగెత్తా అక్కడికి పోయి చూస్తే అంతే, వాడి కాలు తప్ప ఇంకేం అక్కడ ఉండదు. బట్ ఎవరన్నా లాక్కొని పోతే రక్తం నేలకంతా పూసుకుంటుంది కదా, అట్లా సన్నీ ఎక్కి కింద పడి ఉంటుంది చూడండి, ఆ టనల్లోకి పోయింటుంది ఆ రక్తం మరకలంతా. ఇంకా ఎంత ఏడ్చుకున్నా జాహిర్ రాడని చెప్పేసి అట్లీస్ట్ మనమన్నా బయటపడదామని హీరోయిన్ని కన్విన్స్ చేసి మరీ పిలుచుకొని పోతాడు. వాళ్ళు మిగతా ఇద్దరి దగ్గరికి పోయింటే జాహిర్కి ఏమైంది అని అడుగుతారు. వాళ్ళు జరిగిన విషయం చెప్పకుండా వాడికి వాడే రాయి ఎత్తేదాన్ని ట్రై చేసి అది వానిపైనే దొర్లి చనిపోయినాడు అని చెప్తారు. వాళ్ళకేమన్నా చూడా, వాళ్ళకు కూడా వినిపించింది కదా జాహిర్ చచ్చిపోయినట్టు వచ్చింది. ఇంకంతే సన్నీకి పిచ్చలేస్తుంది. ఎవరిని తిడుతుంది, ఎందుకు తిడుతుంది కూడా అర్థం కాదు. ఎవరినంటే వాళ్ళని తిట్టేస్తుంది. లాస్ట్కి ఆ కెమెరామెనే సమాధాన పరుస్తాడు, మనం ఇట్లా అరుచుకుంటా పోతే ఎవరు బయటికి పోము, అట్లీస్ట్ ఇప్పుడన్నా యూనిటీగా ఉండి చూడండి, మనం బయట పోయేదానికి ఛాన్స్ ఉంది అని చెప్తాడు. సరే అట్లా చుట్టూ చూస్తూ ఉంటే కొంచెం ముందర పోతే ఆ లెఫ్ట్ సైడ్లో ఒక టనల్ లాంటిది వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ దాని లోపల ఎవరు పోవాలని మాట్లాడుకుంటా ఉంటే వెనక చూడండి అదేదో పోయింది కదా. మనల్ని కూడా తిరిగి చూస్తే అక్కడ ఏముండదు. సరేనే ఫస్ట్ ఫిడ్జ్ అయిపోతాడు. వాని వెనకాల నోరా వాళ్ళ నాన్న, దాని వెనకాల సన్నీ, లాస్ట్ నోరా. ఆ ఫిడ్జీ గాడు వానికి తగలకుండా కెమెరాకి తగలకుండా పాక్కొని పోతా ఉంటే వెనక ఆ క్రియేచర్స్ వచ్చే సౌండ్ నోరాకి వినిపించేస్తుంది. అంతే, త్వరగా పోండా అంటుంది. వాడు కూడా అయినంతవరకు ఫాస్ట్గా పోతాడు. ముందర చూస్తే ఆ సోల్జర్ అంతే, వెంటనే వాళ్ళందరినీ బయట లాగేసి గన్ ఎత్తుకుని పట్టుని కలుస్తాడు. కొన్నేమో అక్కడే చచ్చిపోతాయి, కొన్నేమో పరిగెత్తేస్తాయి. లాస్ట్కి ఇంకేమన్నా ఉందేమో దగ్గర పోయి చూస్తాడు, అదేమో భయంకరమైన చేతులు వచ్చి వాడిని 2 మడతలు చేసి లాక్కొలిపోతుంది. అయిపోయా, ఆ సోల్జర్ కూడా చచ్చిపోయా. వీళ్ళు భయపడుకుని లైట్లంతా ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల దాకా గప్చుప్ అయిపోతారు. కొంతసేపు తర్వాత లైట్లు ఆన్ చేసి ఆ పక్క ఈ పక్కన చూస్తూ ఉంటే అప్పుడే సన్నీని చూపిస్తారు. తన మొగానికి గీరి ఉంటుంది కదా, ఆ ఇన్ఫెక్షన్ అనేది కొంచెంగా స్ప్రెడ్ అవుతా వస్తుంది. ఇక్కడ నోరా వాళ్ళ నాన్న ఆ గోడ పైన ఉన్న సింబల్స్ని బట్టే ఒక స్టోరీ లాంటివి చెప్తాడు. అదేమిటంటే మామూలుగా మనుషులు చనిపోయినప్పుడు ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ ఒసిరిస్ అనే ఈజిప్షియన్ గాడ్, అలాగే మిగతా జడ్జెస్ ఉండేవాళ్ళు. వారి ముందర అనుబిస్ అంటే ఆయన ఒక గాడ్ ఆఫ్ డెత్ అనమాట. ఈ అనుబిస్ ఏం చేస్తాడంటే ఆ పర్సన్స్ యొక్క గుండెను తూకం వేస్తాడు. ఆ గుండె ప్యూరిన్ తేలితే వాళ్ళని ఆఫ్టర్ లైఫ్ కి ప్రమోట్ చేస్తారు. అంటే చావే లేకుండా బతకడం అన్నమాట. మనుషులకి ఇదే ఫైనల్ స్టేజ్ అని చెప్తా ఉంటే కథంతా బాగానే ఉంది వినేకి. బట్ మనం కొంతసేపు ఇక్కడే ఉంటే మనకు కూడా ఇదే ఫైనల్ స్టేజ్ అయిపోతుంది. ఆ క్రియేచర్స్ ఆ పక్క అయితే పోయిందో మనం కూడా ఆ పక్కే పోదాం రండా అని చెప్పి అందరూ ఆ పక్కే పోతారు. ఆ నలుగురు లోపలికి వచ్చిన తర్వాత అది సింహమో పులో నోరు తెచ్చుకున్నట్టు ఉంటుంది. అప్పుడు నోరా వాళ్ళ నాన్న తెలియకుండా అదేదో రాయిని ముడతాడు. అది దమ్ముని కింద పడేసరికి మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడేం జరుగుతుందిరా అని చుట్టూ చూస్తూ ఉంటే ఆ సింహమో పులో ఉంది కదా, దాని నోటిని ఇంకా సన్నగా ఇసుక పడతా ఉంటుంది. ఒక్కసారిగా అన్నిటిని ఇంకా ఎక్కువ ఇసుక పడేసరికి వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకొంతసేపు అక్కడే ఉంటే ఆ ఇసుకలోనే మునిగి చనిపోతారని ఓన్ పరిగెత్తారు. ఇక్కడ సన్నీ ఊరికి ముందు పరిగెత్తుంది బతికేద్దామనే. బట్ అన్ఫార్చునేట్లీ అది డెడ్ ఎండ్. అక్కడ కాలు జరి కింద పడిపోతుంది. పోనీలే ఫ్లాట్ ఏరియా అనుకుంటే పాపం అవంతా ముళ్ళ ట్రాప్. తనే కింద పడి ఒళ్ళంతా పంచర్ అయి పడి ఉంటే ఆ క్రియేచర్స్ ఓ పక్క, కాళ్ళో పక్క, చెయ్యో పక్క, గొంతో పక్కని కొరికి తింటా ఉంటాయి. ఇక్కడ హీరోయిన్ తన వల్ల రాలేక ఆ మట్టిలో మునిగిపోతుంది. లాస్ట్కి వాళ్ళ నాన్న లాగేసరికి ఎట్లో బయటకు వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ వచ్చి చూసేనే సన్నీ పరిస్థితి అర్థమవుతుంది. వెంటనే ఆ ఫ్లేర్ ఎత్తి కిందేస్తారు. ఆ వెలుతురికి ఆ క్రియేచర్స్ అంతా వెళ్ళిపోతుంది. ఒక తాడు యూజ్ చేసి కింద చూస్తే తన చేతులకి, కాళ్ళకి, తొడకి, మెడకి అన్ని చోట్ల గుచ్చుకుంటుంది. మనోళ్ళు ముగ్గురు ఒక పక్కన నిదానంగా లిఫ్ట్ చేస్తారు. ఆ నొప్పి ప్రాణం పోతుంది. లాస్ట్కి అట్లే కింద దింపేస్తారు. ఆ టైంలో హెవీగా బ్లీడింగ్ అవ్వడంతో ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే చనిపోతుంది. ఆ ఫ్లేర్ లైటింగ్ కూడా కొంతసేపటి కారిపోతుంది. అది లేకుంటే ఆ క్రియేచర్స్ ఎప్పుడు వస్తాయని ఎవరు చెప్పలేరు. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలా. వాళ్ళకున్నది వాళ్ళు ఎదుర్కొన్న ఒకే ఒక దారి మాత్రమే. దాంట్లో ట్రావెల్ చేసుకుంటా పోయి ఎక్కడొస్తారంటే ఆ ఆర్మీ ఆఫీసర్ని ఒక క్రియేచర్ 2 మడతలుగా పట్టి లాక్కు వెళ్ళిపోయింటుంది చూడండి, ఆ ప్లేస్కి వచ్చేసి ఉంటారు. అక్కడ కూడా ఆ రోవర్ యొక్క ఇంకొన్ని పార్ట్స్ ఉంటుంది. లక్కీగా అది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఆ కెమెరామెన్ ఒక ఐడియా ఇస్తాడు. అదేంటంటే ఆ రోవర్ ఇప్పుడు మూవ్ అవ్వలేదు, బట్ మనం దాని ద్వారా మన మెసేజ్ని బయట ఉన్న మానిటర్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్తాడు. వాడు అనుకున్నట్టుగానే డాక్టర్ మైల్స్ని రికార్డ్ చేస్తాడు. ఆయన ఇక్కడ జరిగిన విషయం అంతా దాంట్లో చెప్పి, అలాగే ఇక్కడ ఒక క్రియేచర్ ఉంది, అది మనుషుల్ని వేటాడి చంపేస్తా ఉంది, మీరు ఎవరిన ఇక్కడ వచ్చేటట్టుగా అంటే ఖచ్చితంగా గన్స్ తెండా అని చెప్తాడు.
వీడియో ఎట్లా పంపించేస్తుంటారో, బట్ వాళ్ళు ఎప్పుడు చూస్తారో ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. అంతవరకు వీళ్ళు ఇక్కడ వెయిట్ చేయలేరు. సో ఆ రూమ్ లో అట్లా ఇట్లా తిరుగుతా ఉంటే ఆ గోడలో మాత్రం ఏమో ఎయిర్ వచ్చిపోతున్నట్టు ఒక ఫీల్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ గోడ వెనకాల ఏమో ఉందని గెస్ చేస్తారో. అప్పుడు ఆ డాక్టర్ అట్లా ఇట్లా చేపెట్టి ఒక బటన్ ప్రెస్ చేస్తాడు. అప్పుడు ఆ గోడే ఒక డోర్ లా ఓపెన్ అవుతుంది. ఆ డాక్టర్ కి ఇట్లా వాటిపైన ఏమన్నా కొంచెం ఐడియా ఉండిండొచ్చు. ఇంకో విషయం ఆలోచించండా, ఆ ఆర్మీ ఆఫీసర్ ఏమన్నా గాల్లో తేలుకొని వచ్చినాడా, వాడు కూడా ఇట్లా దారిలోనే వచ్చింటాడు. మేబీ ఇది అవుట్ సైడ్ కి ఏమన్నా దారేమో అని ఒక చిన్న గెస్ తో పోతారు. ఆ పిరమిడ్ యొక్క టాప్ పోర్షన్ లో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆ పిరమిడ్ యొక్క బాటమ్ పోర్షన్ లో ఉన్నారు. చూడండి, ఆ ముందరే ఆ సమాధి కూడా ఉంది. వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకునేస్తారు ఖచ్చితంగా ఇక్కడి నుంకనే బయటికి పోయేదారు ఉంది. అప్పుడు ఆ సమాధి వెనుక ఇంకో శవం ఉంటుంది. అది మాత్రం ఆ టైంకి చెందిన బాడీలా లేదు, ఎందుకంటే ఆ శవం పైన షర్టు ప్యాంట్ ఉంది కాబట్టి. అంటే వీళ్ళొక్కరే కాదనమాట ఈ 3 సైడెడ్ పిరమిడ్ ని కనిపెట్టింది. దీనికి ముందే వీళ్ళు కూడా కనిపెట్టినారు. ఆ శవానికి ఉన్న ఉంగరాన్ని బట్టే వాడెవడని హీరోయిన్ చెప్తుంది. వీళ్ళెవరంటే గ్రేవ్ రాబర్స్ అనమాట. మామూలుగా ఎవరన్నా గొప్ప రాజు రాణి చనిపోయినప్పుడు వాళ్ళ గోల్డ్ ఆర్నమెంట్స్ తో సహా వాళ్ళని పూడ్చిపెట్టేసేవాళ్ళు. ఆ గోల్డ్ కోసమనే ఇలాంటి దొంగలు నైట్ టైంలో వచ్చి ఆ సమాధిని తవ్వి ఆ గోల్డ్ ని దొంగతనం చేసేవాళ్ళు. ఆ లెక్కలో ఈ పిరమిడ్ లోపల కూడా దొంగతనం చేసేకి వచ్చింటాడు. బట్ ఏదో కారణాల వల్ల చనిపోయి ఉంటాడు. ఎట్లో మహానుభావుడికి డైరీ రాసే అలవాటు ఉంటుంది. ఆ బుక్ అనేది 1987 కి చెందిన బుక్ అంట. వాడికి కూడా మనోళ్ళకి ఎట్లయితే జరిగిందో అట్లే జరిగింటుంది. ఫస్ట్ ఎంట్రన్స్ బ్లాక్ అయిపోయి ఉంటుంది, సెకండ్ దారి తప్పిపోయింటారో, థర్డ్ వన్ మాత్రం వీడు తెలివిగా బయట ఎగ్జిట్ కనిపెట్టేసి ఉంటాడు. అది ఎక్కడంటే బరియల్ ఛాంబర్ అని రాసింటాడు. అది మరెక్కడో లేదో, వాళ్ళు ఇప్పుడున్నారు కదా దాన్నే బరియల్ ఛాంబర్ అంటారు. సరే అట్లయితే ఇక్కడే ఎక్కడో ఎగ్జిట్ ఉంది అని చెప్తా ఉంటే టక్కున ఒక చెయ్యి వచ్చి లోపల ఇంకా గుండెని బయటికి తీసుకొస్తుందా. ఆ భయంతో ఫిడ్జీ నోరాను కూడా లాక్కొచ్చేస్తాడు. లాస్ట్కి వచ్చి చూస్తే అక్కడ ఒక గోడలా ఉంటుంది. అది కూడా ఒక రకమైన డోర్ అనుకోండా, బట్ అదేదో ప్రెస్ చేస్తేనే కదా ఆ డోర్ ఓపెన్ అయ్యేది. అది వీళ్ళిద్దరికి తెలీదు. నోరాకి వాళ్ళ నాన్న ఉన్నంతసేపు ఎట్లో అట్లా బయటికి వెళ్ళిపోదామని ఒక హోప్ ఉంది. బట్ ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా పోయిన తర్వాత ఉన్న హోప్ కూడా పోతుంది. ఆ ఫిడ్జీకి గిల్టీనెస్ వచ్చేస్తుంది. అదేదో క్రియేచర్ నన్ను చంపేకి ట్రై చేస్తుంది, బట్ దాని ముఖం నేను ఇప్పటికీ చూడలేదు. అట్లీస్ట్ ఇప్పుడన్నా దాన్ని రికార్డ్ చేస్తాను, దాన్ని వెతుక్కొని పోతాను అని చెప్తాడు. ఏమో రికార్డ్ చేసి ఆ టేప్ ని పబ్లిష్ చేసి కోర్టులో కొట్టేద్దామని కాదు, అట్లీస్ట్ ఆ టేప్ అనేది ఇంకెవరికైనా దొరికినా కూడా ఆ క్రియేచర్ ఎలాంటిది, దాన్ని ఎట్లా చంపాలనేది ఒక ఐడియా వస్తుందని. నేను ఇంకా ఫిడ్జీ గడు బ్రైట్ గా లైట్ వేసుకొని పోతాడేమో అనుకుంటే పర్లే, తెలివిగా నైట్ మోడ్ వేసుకొని పోతాడు. దాన్ని వెతుక్కొని నిదానంగా వెళ్తా ఉంటే ఒక రూమ్ లో కనిపిస్తుంది. అది ఎట్లుంటుందంటే బాడీ మొత్తం మనిషిలాగాను, అలాగే దాని తల మాత్రం ఒక జంతువులా ఉంటుంది. అక్కడ మ్యాజిక్ కెమెరా అంటే నోరా వాళ్ళ నాన్న గుండె బయటికి తీసినా కూడా అతను ఇంకా ప్రాణాలతోనే ఉంటాడు. ఆ గుండె ఎత్తి ఒక త్రాసులో బరువు చెక్ చేస్తుంది. ఆ గుండె అనేది ఈక్వల్ గా బ్యాలెన్స్ అవ్వకపోవడంతో ఆ గుండెనే తినేస్తుంది. అప్పుడే వాళ్ళ నాన్న చనిపోతాడు. టక్కని వీని పక్క తిరిగేసరికి వాడు దాక్కునేస్తాడు అనుకోండా, బట్ అది వెళ్లే దారి ఎట్లుంటుందంటే ఆ పక్కే నోరా దాక్కుంటుంది. అది వస్తా అంటే హీరోయిన్ గమనిస్తుంది. ఎక్కడ ఊపిరి పీల్చుకుంటే సౌండ్ వస్తుందేమో అని ఊపిరి కూడా బిగపట్టుకుంటుంది అది పోయేదాకా. అది కరెక్ట్ గా ఆ డోర్ దగ్గర పోయి అదేదో బటన్ ప్రెస్ చేస్తుంది. బా ఎంత బాగా ఓపెన్ అయిందో. మనోళ్ళు ఎంతసేపు ఆ డోర్ ఓపెన్ చేసేకే నానా తంట్లో పడుతుంది. అప్పుడు ఆ ఫిడ్జీ వచ్చి ఆ రికార్డింగ్ మొత్తం చూపిస్తాడు. అప్పుడే నోరా చెప్తుంది ఆ క్రియేచర్ అనేది అనుబిస్ అంటుంది. అనుబిస్ ఎవడంటే మనం ఫస్ట్ లోనే చెప్పుకుంటాం కదా గాడ్ ఆఫ్ డెత్ ని, అతనే అనమాట. మనుషులంతా పిలుచుకొచ్చి వాళ్ళ గుండెను ప్యూరిటీ చెక్ చేస్తాడు. ఇన్ కేస్ వాళ్ళ గుండె ఇంప్యూరిటీగా ఉంటే ఆ గుండెను తినేసి వాళ్ళను చంపేస్తాడు. ఇంచెప్పు ఆ అనుబిస్ చేసింది అదే. నోరా వాళ్ళ నాన్న హార్ట్ అనేది ఇంప్యూర్ గా ఉంది కాబట్టి ఆ హార్ట్ ని తినేసి అతన్ని చంపేస్తుంటుంది. ఇప్పుడు వీళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ ఆ బరియల్ ఛాంబర్లో ఎగ్జిట్ పాయింట్ ని కనిపెట్టడం మాత్రమే. సో అక్కడికి పోతారు. దానికి ముందు వాళ్ళ నాన్న చనిపోయిన ప్లేస్కి పోతే అక్కడ ఆ ఆర్మీ ఆఫీసర్ బాడీ కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఇంకా గన్ను, అలాగే వాళ్ళ నాన్న దగ్గర ఇంకా ఆ ఫ్లేర్ ఎత్తుకుని వచ్చేస్తారు. ఆ బరియల్ ఛాంబర్ లో మెయిన్ ఒక సమాధి ఉంటుంది కదా, వాటి సైడ్స్ లో కొన్ని సింబల్స్ ఉంటుంది. దాన్ని చూసే హీరోయిన్ ఒక కథ చెప్తుంది. పూర్వం ఒసిరిస్ అనే ఒక ఈజిప్షియన్ గాడ్ అనుబిస్ ని సృష్టించింటాడు. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇక్కడ తిరుగుతాను కదా క్రియేచర్ అనుబిస్, ఆయన ఫాదరే ఒసిరిస్ అన్నమాట. కాలక్రమేణా ఒసిరిస్ భూమిని వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోతాడు. అనుబిస్ కూడా ఒసిరిస్ తో వెళ్దాం అనుకుంటాడు. బట్ అతని హార్ట్ ఇంప్యూరిటీ వల్ల అతను వెళ్ళలేకపోతాడు. అప్పటి నుంచి ఒక ప్యూర్ హార్ట్ కోసం ఎన్నో వేల లక్షల మంది జనాలను చంపేసింటాడు అనుబిస్. ఆ దారుణం భరించలేక ఆ ఈజిప్షియన్సే వాళ్ళ సొంత దేవుని వదిలించుకోవాలని ఒక 3 సైడెడ్ పిరమిడ్ ని కట్టి దాంట్లో ఆ అనుబిస్ ని బంధించి ఇంకెప్పుడు బయట రానికుండా 600 అడుగుల లోపల పుచ్చింటారు. అప్పుడే వాళ్ళిద్దరికి అర్థమవుతుంది
అసలు అది పిరమిడే కాదు, ఆ అనుబిస్ ని బంధించిన ఒక ప్రిజన్ లాంటిదని. ఇప్పుడు నోరా డీకోడ్ చేసిన డీటెయిల్స్ అలాగే ఆ బుక్ రెఫరెన్స్ అన్ని కలిపి చూస్తే ఆ 6 టనల్స్ లో ఏదో ఒక టనలే ఎగ్జిట్ అయింటుంది అని చెప్తుంది. వీళ్ళు ఒక్కో టనల్ ని చెక్ చేస్తా ఉంటే అంతలోపు ఆ అనుబిస్ వచ్చి వీళ్ళ గుండెల్ని కేజీలకు అమ్మేస్తాడు. సో ఏదో ఒకటి కరెక్ట్ గా త్వరగా కనిపెట్టాలా. అట్లా అక్కడ ఉన్న స్టార్స్ ఇంకొన్ని సింబల్స్ అవన్నీ డీకోడ్ చేసి చూస్తే కరెక్ట్ టనల్ ని కనిపెట్టేస్తుంది. సరే నువ్వు ఫస్ట్ పద అని చెప్పి తన చేతి కెమెరా ఇస్తాడు. నెక్స్ట్ ఫిడ్జీ ఎక్కుతాడు. అట్లా ఇద్దరు పోతా ఉంటే ఒక్కసారిగా ఆ అనుబిస్ పైకి ఎక్కుతా వస్తాడు. వీళ్ళు ఫాస్ట్ గా ఎక్కుతారు. మధ్యలో మనోడు గన్తో కూడా షూట్ చేస్తాడు. బట్ దానికి ఒక్క బుల్లెట్ కూడా తగలదు. నువ్వన్నా బయటికి పోనోరా అనేసి మనోడే దానిపైన పడిపోతాడు. తను కూడా ఆత్రాత్రంగా పైకి ఎక్కుతా ఉంటే చెయ్యి స్లిప్ అయిపోయి ఒక 10 అడుగుల దాకా కిందకి పడిపోతుంది. వెంటనే అనుబిస్ నోరాను పట్టేస్తుంది. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ ఫ్లేర్ అంటించి దాని గొంతు మీదే పెట్టేస్తుంది. ఆ మంటకి అది కింద పడిపోతుంది. ఎట్లో కష్టపడి పైకి వచ్చేస్తుంది. ఇంకొన్ని అడుగులు వేస్తే బయటికి వెళ్ళిపోవచ్చు అనుకునే టైంకి మళ్ళీ అనుబిస్ వచ్చి లాక్కు వెళ్ళిపోతాడు. కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళ నాన్నని ఎట్లయితే కట్టేసిందో అట్లే కట్టేసి ఉంటుంది. అట్లే తన కింద ఆ ఫిడ్జీ గాడు ఉంటాడు. ఫిడ్జీ అంటే టక్కున ఒక కాలు పెడుతుందా అంతే. ఎవరన్నా ఫస్ట్ నుంచి అనుబిస్ ని క్లియర్ గా చూసిండకపోయింటే ఇప్పుడు చూసుకోండా. వాడు నోరా హార్ట్ ని తీసేకి వస్తాడు. తన అంతలోపు ఫస్ట్ లో ఒక వెపన్ ఎత్తుకుంటుంది కదా, దాంతో మొదటిగా ఆ తాళ్ళు కట్ చేసి యాక్స్ తోనే అటాక్ చేస్తుంది. అప్పటికి కొంచెం టైం వచ్చా. అప్పుడు ఆ క్రియేచర్స్ అని చుట్టుముట్టేస్తుంది. మీరందరూ ఏమనుకుంటారో ఆ క్రియేచర్స్ నోరా పైన అటాక్ చేస్తుంది. నేను కూడా అట్లే అనుకుంటే, బట్ అవే విచిత్రంగా అనుబిస్ కి కౌంటర్ అటాక్ ఇస్తుంది. ఇప్పుడు వదిలేసి ఆ ఛాన్స్ ఇంకెప్పుడు దొరకదనేసి ఆ కెమెరా ఎత్తి మెళ్ళ వేసుకుని ఆ మెట్లు ఎక్కేసి ఆ పిరమిడ్ ఇంకా బయట వెళ్ళిపోయి ఆ గుహని ఇంకా బయటికి పోదామనుకునే టైంకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. నెక్స్ట్ డే ఒక చిన్న పిల్లడు ఆ గుహలోకి వచ్చి ఆ కెమెరాని చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అనుబిస్ ఒక్కసారిగా అటాక్ చేస్తుంది. ఈ సీన్ తర్వాత మూవీ అయిపోతుంది. నాకు తెలిసి అనుబిస్ ఆ చిన్న పిల్లని ఎత్తుకొని పోయి అతని హార్ట్ ప్యూరిటీ చెక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ హార్ట్ అనేది ప్యూర్ గానే ఉంటుంది. ఆ లెక్కలో అనుబిస్ ఒసిరీస్ ఉన్న స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఆ పిల్లోని హార్ట్ కూడా ఇంప్యూర్ ఉంటే ఇంకేముంది, ఊరి మీద పడి గుండెలు ఎత్తుక్కుంటా ఉంటుంది. అంతే గైస్, ఇంతటితో ది పిరమిడ్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. మీకు ఇలాంటి హిస్టారికల్ మూవీస్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ మూవీలో కొన్ని సీన్స్ థ్రిల్లింగ్ ఉండిండొచ్చు, ఇంకొన్ని సీన్స్ భయపెట్టిండొచ్చు, మరిన్ని సీన్స్ కామెడీ లేదనుకోండా. ఇన్ కేస్ మీరెవరన్నా ఇలాంటి ఫీల్ అయింటే వాటిని టైమింగ్తో సహా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండా. నేను కూడా చూస్తా నా ఛానల్ కంటెంట్ ఎట్లుందని. అలాగే మన ఛానల్ యొక్క అఫీషియల్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఐడీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కమెంట్లో పిన్ చేసా, పోయి మర్చిపోకుండా ఫాలో చేసుకుంటా. అలాగే మీరు మూవీస్ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బిల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే అందరికన్నా ముందు నేను సంవత్సరంలో పెట్టే ఒక వీడియోనా మీ మొబైల్కి చేరుతుంది. మీరు చూడాలనుకున్న మూవీస్ మన ఛానల్లో చూడాలనుకుంటే ఒకటి కమెంట్ సెక్షన్లోనే చెప్పొచ్చు, లేకుంటే నా ఇన్స్టాకి DM అయినా చేయండి. ఓకే గైస్, ఇంకో మూవీలో కలుద్దాం.